శివ మెహ్రా ఫ్యామిలీ వెనుకున్న శక్తుల గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని మైసూర్లోని ఒక పురాతన టెంపుల్కి వస్తాడు. అక్కడ శివకి ఎలాంటి క్లూ దొరకకపోగా అతనిపై బాంబు దాడి జరగడంతో తనని తాను రక్షించుకొని బాంబు దాడికి కారకులైన వాళ్ళని పట్టుకోవడంతో వారు శివకి నిజాలు చెప్పకుండా తమని తామే చంపుకుంటారు. సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే మౌంటైన్లో పరిస్థితి నేననుకున్న దానికన్నా తీవ్రంగా ఉండొచ్చు అని అనుకున్న శివ నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. జరుగుతున్న పరిస్థితులన్నిటి గురించి ఆలోచిస్తూ డ్రాగన్ హౌస్లో చాలా పెద్ద సమస్య ఉండటానికి ఛాన్స్ ఉంది. బహుశా డ్రాగన్ హౌస్ సింహాసనాన్ని ఎవరో సొంతం చేసుకున్నారు. ఆ వ్యక్తికి చాలా పలుకుబడి ఉండుంటుంది అని అనుకున్న శివ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని చురుకైన కళ్ళు ఎర్రగా మారాయి. నేనొచ్చేసిన దగ్గర్నుంచి ఇన్ని సంవత్సరాలలో మౌంటైన్లో ఏం జరిగింది? చారుకేశ గురువుగారు బ్రతికున్నారా? చనిపోయారా? అసలెక్కడున్నారు? ఇంతకీ చనిపోయిన వ్యక్తి అన్నా ఆ వాత్సల్య అంటే ఎవరు అని ఆలోచించాడు శివ. అతడు మౌంటైన్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇంత ప్రెషర్ని అనుభవించడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఇంతకీ తన గురువుగారు తనకు అందించిన డ్రాగన్ హౌస్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఆ మ్యాన్షన్కి తన ద్రోహిగా ఎందుకు నిలిచాడు? ఇదే ప్రమాదానికి అతిపెద్ద మూలం చారుకేశ గురువుగారు. ఆయన వరల్డ్ మొత్తాన్ని ప్రభావితం చేసే భయంకరమైన శక్తి. శివ యొక్క జీవితం శిఖరానికి అంకితమవ్వాలంటే అతను చక్రవర్తి పదవిపై మోహానికి గురి కాకూడదు. అధికారం కోసం ఆశపడకూడదు. ఎప్పటికైనా అతను అజ్ఞాతానికి తిరిగి వెళ్లాల్సిందే. అంతేకాదు, అతను దేశాన్ని రక్షించే పనిలో ఉన్నప్పుడు డ్రాగన్ హౌస్ యొక్క ఉనికిని వదిలేయకూడదు. ప్రస్తుతం నాకు శత్రువుగా ఎవరున్నారు అనే దాని గురించి, మరీ ముఖ్యంగా చారుకేశ గారు ఏమయ్యారు, వీటి గురించి అర్జెంటుగా కనుక్కోవాలి అని అనుకున్న శివ ఒక్క క్షణం ఆలోచించి అక్కడి నుంచి బయలుదేరడానికి వెనుతిరిగాడు. మైసూర్ నుంచి బాంబే వచ్చేశాడు. స్టార్ సిటీలో శివ ప్రెసిడెంట్ ఆఫీస్లో తన చైర్లో కూర్చున్నాడు. డెస్క్ ముందు బ్లాక్ టీ కప్ ఉంది. సిగరెట్ వెలిగించి బ్లాక్ టీ సిప్ చేస్తూ స్మోక్ చేస్తున్నాడు శివ. అతని పక్కనే రెస్పెక్టివ్గా నిలబడి ఉన్న కన్నన్ తను ప్రశాంత్ మల్హోత్రాతో వ్యవహరించిన తీరు గురించి, అలానే తన మైసూర్ టూర్ గురించి శివకి రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు. చివరిసారిగా లంబోతో కలిసి ప్రశాంత్ మల్హోత్రాని పడగొట్టడానికి గుజరాత్ వెళ్లారు. శివకు నమస్కరించి అతని ముందు మోకరిల్లారు. ఆ సమయంలోనే ప్రశాంత్ తిరిగి సందీప్ దగ్గరికి వెళ్తే విల్సన్ మాత్రం పట్టుబడ్డాడు. శివ సార్, ఈ మల్హోత్రా ఫ్యామిలీ గుజరాత్లో ఎక్కువ ప్రాపర్టీస్ కలిగి ఉంది. దాని గురించి మీరేమైనా సూచనలిస్తారా అని అడిగాడు కన్నన్. శివ కన్నన్ మాటలు వింటూ కిటికీ బయటున్న ఆకాశంలోని తెల్లటి మేఘాలని చూస్తూ స్మోక్ చేస్తున్నాడు. శివ యొక్క ఆలోచనలకు అంతరాయం కలిగించలేదు. అండ్ అతను ఆశ్చర్యపోయాడు. శివ చాలా వర్రీ అవుతున్నట్లుగా కన్నన్కి అనిపించింది. ఇది కన్నన్కి షాక్ ఇచ్చింది. కన్నన్ దృష్టిలో శివ ఒక దేవుడు లాంటివాడు. అతను ఏ విషయాన్నైనా చాలా ఈజీగా డీల్ చేయగలడు. ఏ పరిస్థితుల్లోనైనా అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ మారదు. అతను గతాన్నైనా, వర్తమానాన్నైనా, భవిష్యత్తునైనా చాలా టీజీగా తీసుకుంటాడు. అది మిసెస్ శివ ముందైనా సరే, ఆర్డినరీ పీపుల్ ముందైనా, మరెవ్వరి ముందైనా సరే శివ ఒకేలా ఉంటాడు. ఏ రోజు అతను ఎమోషనల్ అవ్వటం కనిపించలేదు. అదే శివలోని దేవుణ్ణి చూసేలా చేసింది. కాని ఈరోజు శివ కూడా ఒక రక్తమాంసాలు కలిగిన సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతనికి కూడా కష్టాలొస్తాయి. అతను కోపంగా ఉన్నప్పుడు తన భావాలను ఆర్డినరీ పీపుల్ లాగానే స్పందిస్తాడు. ఈ ఆలోచనల మధ్య ఉండగానే 2 సార్లు డోర్ నాక్ చేసిన తర్వాత సురభి లోపలికొచ్చి శివ వైపు చిరునవ్వుతో చూసింది. శివ తన ఆలోచనలను కట్టిపెట్టి ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. శివ, నువ్వెప్పుడు తిరిగొచ్చావు? ఈరోజు మన సబ్ బ్రాంచ్లో అన్ని థింగ్స్ నేను డీల్ చేశాను. ప్రొడక్షన్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. మనం కలిసి డిన్నర్కి వెళ్దామా అని అడిగింది సురభి. ఆమె సంతోషం ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది. శివ ఒక చిన్న స్మైల్ ఇచ్చి స్మోకింగ్ ఆపేసి వెళ్దాం అని లేచాడు. తర్వాత నువ్వు నేను చెప్పిన విషయాలు డీల్ చేయి. నువ్వు మొత్తం డీల్ చేయగలవని నేను అనుకుంటున్నాను అని
కన్నన్ వైపు చూస్తూ అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని రెస్పెక్ట్ఫుల్గా నవ్వాడు కన్నన్. వెంటనే శివ సురభి స్టార్ సిటీ బిల్డింగ్ నుంచి అదే స్ట్రీట్లో ఉన్న స్టార్ సిటీ రెస్టారెంట్కి వెళ్లారు. వాళ్ళు క్రిస్టల్ టేబుల్ దగ్గర కూర్చుని ఫుడ్ ఆర్డర్ పెట్టారు. రెస్టారెంట్ అద్దాల కిటికీల్లోంచి ఎదురుగా ఉన్న కమర్షియల్ బిల్డింగ్లో జనాల ఫ్లో కనిపిస్తుంది. అది సురభి జ్యువెలరీ గ్రూప్కి చెందిన ఆఫీస్. స్టార్ సిటీ ప్రాజెక్ట్ యొక్క చివరి ప్రచారం తర్వాత సురభి జ్యువెలరీ గ్రూప్ సైన్ బోర్డ్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ చైన్ అండ్ ఛానల్ చేంజ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అన్నీ కూడా స్మూత్ గా సాగిపోతున్నాయి. అందుకే సురభి చాలా హ్యాపీగా ఉంది. ఇది ఆమె కల. ఆమె హై రైజ్ కాస్టింగ్ స్టార్ట్ చేయాలని చూసింది. అది ఆమె డ్రీమ్ కూడా. సో ఆ కల ఈ రోజు తన హస్బెండ్ నెరవేర్చినప్పుడు సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటుంది? సురభి శివ వైపు చూసి, శివ, ఈరోజు నీకేమైంది? నీ మనసేం బాలేదా? ఆఫీస్లో నేను నిన్ను చూసినప్పుడు నువ్వు చాలా డీప్గా ఆలోచిస్తున్నట్లుగా అనిపించింది అని అడిగింది సురభి. శివ అలా మూడీగా ఉండటం తనెప్పుడూ చూడలేదు. శివ మెల్లగా నవ్వుతూ నథింగ్ రాంగ్ అని అన్నాడు. ఓహో, నువ్వసలు దేని గురించి ఆలోచిస్తున్నావు అని శివ నవ్వులో జీవం లేకపోవడం చూసి డౌట్గా అడిగింది సురభి. సువీక్ష నాయక్ అనే అమ్మాయి తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి పిల్లలు ఎలా అయితే తమ ఇష్టమైన వస్తువులు పక్క వాళ్ళెక్కడ దోచుకుంటారో అని బాధపడుతున్నట్లుగా సురభి కూడా శివ గురించి చెప్పలేని ఒక చిన్న ఆందోళన చెందుతుంది. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను సురభి అని అన్నాడు శివ. మెల్లగా అతని వైపు కళ్ళు తిప్పింది. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. సరే, నువ్వు చాలా సీరియస్గా నా గురించి ఆలోచించు. నేను నీతో బిజినెస్ గురించి మాట్లాడాలి అని అన్నది సురభి. అదే సమయంలో వెయిటర్ ఇద్దరికీ భోజనం వడ్డించి వెళ్ళింది. తనకిష్టమైన ఒక ఫిష్ ముక్కని తుంచి నోట్లో పెట్టుకుంటూ, మన సబ్ గ్రూప్స్లలో అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కంపెనీ వ్యవహారాలు డీల్ చేయాలనుకుంటున్నాను. రెండు వైపులా ఆర్నమెంట్ బిజినెస్ని తనిఖీ చేయాలి అని గంభీరంగా అన్నది సురభి. నువ్వు హైదరాబాద్ వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ కంపెనీకి వచ్చిన నష్టం ఏం లేదు. అక్కడ బిజినెస్ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. బట్ నువ్వు బిజినెస్ విషయంలో ప్రొఫెషనల్గా వెళ్తావు కాబట్టి వెళ్ళు. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు కాల్ చేయి అని అన్నాడు శివ. ఓకే అని నవ్విన సురభి, అయితే నువ్వు నాతో పాటు హైదరాబాద్ రావట్లేదన్నమాట అని అన్నది. నాకింకా ఇక్కడ కొన్ని పనులున్నాయి. నేను ప్రస్తుతం నీతో పాటు రాలేను. నీకు హైదరాబాద్లో ఏదైనా పనుంటే నువ్వు సురేందర్ని లేదా నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అని అన్నాడు శివ. సురభి ఇంకా ఏదో మాట్లాడబోయి ఆగిపోయింది. వాస్తవానికి ఇది సమయం కాదు కాబట్టి ఆమె అడగాలి అనుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా బాంబేలో శివ యొక్క ఫ్యామిలీ బిజినెస్ చాలా పెద్దది. అతనికి అన్ని పార్టీల మధ్య చాలా సంక్లిష్టమైన సంబంధాలున్నాయి. గత కొద్ది రోజుల నుంచి శివ వాళ్లతో ఏదో డీలింగ్స్ చేస్తున్నాడని సురభి అంచనా. సరే శివ అని తల ఊపింది సురభి. శివ సైలెంట్గా ఫుడ్ తింటుంటే, శివ, నువ్వు నన్ను మిస్ అవ్వవా అని అడిగింది. శివ ఆమెని చూసి చిన్నగా నవ్వి, మనకున్న పనుల వల్ల తప్పదు కదా సురభి అని అన్నాడు. నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు అని అన్నది సురభి. ఓకే, మరి నేను చెప్పాను కదా, ఒకవేళ నువ్విక్కడే ఉన్నా అక్కడ వర్క్స్కి ఏం ప్రాబ్లం రాదని. మరింకేంటి కదా? అవును, బట్ మనం నార్మల్గా కొన్ని డేస్ ఉందామని వచ్చాం. ఇక్కడే కంపెనీ పెట్టుకొని ఇక్కడే సెటిల్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది మనం ఇక్కడికొచ్చి. అక్కడ అమ్మ నాన్న ఎలా ఉన్నారో చూడాలి కదా. మనం వచ్చే ముందే వాళ్ళకి పెద్ద యాక్సిడెంట్ అయింది అని అంటున్న సురభి మాటలని అడ్డుకుంటూ, వాళ్ళని చూసుకోవడానికి కూడా నేను మనుషుల్ని పెట్టాను సురభి అని అన్నాడు శివ. అయినా సరే నా బాధ్యత కదా అని అన్నది సురభి. శివ చిన్న స్మైల్ ఇచ్చాడు. రావచ్చు కదా శివ నాతో అని అడగలేక అడిగింది సురభి. శివ చిన్న స్మైల్ ఇచ్చి మిర్రర్ నుంచి బయటికి చూశాడు. శివ రాడు అని అర్థమయ్యే
ఇట్స్ ఓకే శివ, నేను వెళ్ళొచ్చేస్తాను అని చిరునవ్వుతో అన్నది. సరే అని అన్నాడు శివ. ఆ విధంగా ఇద్దరూ ఫ్యామిలీ గురించి, 2 కంపెనీల గురించి మాట్లాడుకున్నారు. భోజనం ఫినిష్ చేశాక తన రూమ్కి వెళ్ళింది సురభి. శివ ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. టాప్ ఫ్లోర్లో తన ఆఫీస్ రూంలో ఎత్తైన బిజినెస్ బిల్డింగ్స్ ని చూస్తూ సిగరెట్ వెలిగించి ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాడు. అతని దృష్టంతా డ్రాగన్ హౌస్ పైననే ఉంది. అతను మాస్టర్ యొక్క భద్రత గురించి చాలా ఆందోళన చెందుతున్నాడు. మాస్టర్కి ఏమైనా ప్రమాదం జరిగిందేమోనని ఆయన గాయపడ్డాడో ఇవేమీ తెలియదు. అతనికి బోలెడన్ని మార్షల్ ఆర్ట్స్ మెథడ్స్ తెలుసు. కానీ అతను తన గురువు బ్రతికున్నాడో చనిపోయాడో అర్థం చేసుకోలేకపోతున్నాడు. మార్షల్ ఆర్ట్స్ మెథడ్స్ వల్ల బ్రతికున్నాడా లేక చనిపోయాడా అన్న విషయం, లేదా ఆయన ఎక్కడున్నాడో అనే విషయం కనుక్కోవడం కష్టమవుతుంది. ఇంతలో శివ మొబైల్ రింగ్ అయింది. శివ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మిస్టర్ శివ, అభిసార్ విషయంలో ఏదో రాంగ్ అనిపిస్తుంది అని ఫోన్ అవతల వైపు ఉన్న కన్నన్ భయంగా అన్నాడు. శివ ముఖం చిట్లించి, అభి విషయంలో రాంగ్ జరగడమేంటి అని అన్నాడు. కాంటాక్ట్ నుంచి మిస్ అయ్యారు. ఆయన నివసించే హోటల్ రూమ్ చిందరవందరగా అయ్యింది. హోటల్ రూంలో బుల్లెట్లు దొరికాయని అక్కడ మన వాళ్ళు చెప్పారు అని అన్నాడు కన్నన్. అతని వాయిస్ చాలా హెవీగా ఉంది. ఐ సీ అని అన్నాడు శివ. ఇంకో విషయం, స్టార్ సిటీలో ఎవరో ఒక కఫిన్ని పంపారు. అది కిషన్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గరుంది. దాంతోపాటు ఒక నోట్ కూడా ఉంది. అందులో ఇది మిస్టర్ కోత్వాల్ మీకోసం బహుమతిగా పంపాడు అని ఉంది అంటూ చెబుతున్న కారణాలు మాట్లాడుతున్నప్పుడు అతని గుండె తీవ్రంగా కొట్టుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి శవపేటికని శివ దగ్గరికి పంపడమే కాక ఆ పేటిక ఎవరు పంపారో కూడా పేరు పెట్టారు. ఇది నిజంగా శివకి సవాలే. అండ్ తన సర్కిల్ ఇది బ్రేక్ చేయడమే. ఓకే, నువ్వు నన్ను ఫాలో చేయి అని ఫోన్ కట్ చేసిన శివ కళ్ళు చాలా కోల్డ్ లైట్గా మారిపోయాయి. అభినవ్కేమైంది? కోత్వాల్ అంటే ఇది బహుశా నిరంజన్ అయ్యుండొచ్చు. అవును, నిజం. కోత్వాల్ అంటే నిరంజనే. అభినవ్ నిరంజన్ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అది తెలిసి నిరంజన్ ఈ పని చేసుంటాడు. ఇప్పుడు నిరంజన్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవడానికి అభి బెంగళూరులో ఉన్నాడు. అంటే నిరంజన్ బెంగళూరు వచ్చాడా? దీన్ని బట్టి చూస్తుంటే నిజం ముందు నుంచే ప్లాన్ ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఎస్, అందువల్లే అభినవ్ మిస్ అయ్యాడు అని అనుకుంటున్న శివకి ఏదో తప్పు జరుగుతుందని అర్థమవుతుంది. ఈరోజు నేను మైసూర్ వెళ్ళాను. అక్కడ మెహ్రా ఫ్యామిలీ గురించి, వాళ్ళ వెనకున్న రహస్య శక్తుల గురించి, అలానే నిరంజన్ గురించి ఏమైనా లైన్ దొరుకుతుందని అనుకున్నాను. అలానే గురువుగారి గురించి, విందా ఫ్యామిలీ వెనుకున్న సీక్రెట్స్ పవర్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఫలితంగా డ్రాగన్ హౌస్ యజమాని మారినట్లు తెలిసింది. ఇది చాలా డిఫికల్ట్గా ఉంది. పామును భయపెట్టడానికి గడ్డిని కొట్టినట్లుగా ఉంది. బహుశా మెహ్రా ఫ్యామిలీ వెనుకున్న శక్తులకి చారుకేశ గురువుగారికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించడం ప్రారంభించాడు శివ. శివని కలవరపెడుతున్న విషయాలను శివ ఎలా డీల్ చేయబోతున్నాడు? అసలు శివ గురువుగారు బ్రతికున్నారా, చనిపోయారా? ఒకవేళ మెహ్రా ఫ్యామిలీ వెనుకున్న సీక్రెట్ పవర్స్ వల్ల ఏదైనా ప్రమాదంలో పడ్డారా? అభినవ్ ఎలా మిస్ అయ్యాడు? అతను బ్రతికే ఉన్నాడా, చనిపోయాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.